వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోయిన్పల్లి 8 ఎకరాల భూమి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రంగారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగి ఆత్మహత్య కేసులో ట్విస్ట్. ప్రజలకు త్రాగునీరు అందించలేకపోతున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం. పల్నాడులో దారుణం. కలెక్టర్ గారు ఉన్నారా? మరి ఎవరు కూడా నిమ్మకు నీరెత్తనట్లుగా మరి ఇక్కడ కూర్చోవడం చాలా బాధాకరంగా ఉంది. మేమందరం కూడా ఈ ప్రభుత్వ భూమి ప్రభుత్వానికే చెందాలని కోరుతున్నాం. ప్రభుత్వ భూమి మీద ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అధికారులు దయచేసి ఈ ప్రభుత్వం మరి గొప్పలుగా చెప్తుంది. ఎక్కడైనా ఏమైనా ప్రభుత్వ భూమిని ఎవరైనా కూడా అపహరిస్తే, ఎవరైనా కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పారు. మరి ముఖ్యమంత్రి గారు, మరి మీకు గతంలో మీరు పార్లమెంట్ సభ్యులో ఉన్న ఈ యొక్క నియోజకవర్గము మీకు బాగా తెలుసు. మీరు అప్పుడు ఉన్నప్పుడు, మీరు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు మరి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న భూమి మరి అప్పుడు ప్రభుత్వ భూమి లాగానే ఉంది కదా, అది మీకు కూడా బాగా తెలుసు కదా. కేవలం మీరు అక్కడి నుండి ప్రభుత్వంలోకి వచ్చినాక తర్వాత, మరి మీరు సీఎం అయిన తర్వాత ఈ భూమి ఏ విధంగా ప్రైవేట్ లోపలికి వెళ్తుంది? ఇది న్యాయమా? ఇది ధర్మమా? మీరు రక్షించబోయి భక్షించే వాళ్ళు వైపు ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడిగా కోన తెలుసు, ప్రతి విషయం తెలుసు. మా ప్రభుత్వం ఉన్నప్పటి వరకు ఇక్కడ ఎవ్వరు కూడా ఒక్కనంటే ఒక్క సీకు పెట్టినోడు, ఒక షెడ్ వేసినోడు లేకుండే. అప్పుడు ఏం లేకున్నప్పుడు మా కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ భూమిని మరి ఏ విధంగా అధికారులు రక్షించారో మరి మీకు అందరికీ తెలుసు. కేవలం ప్రభుత్వం చేంజ్ అయిపోవరికే ఇమీడియట్లీగా ఇక్కడ మొత్తం కూడా చుట్టుముట్టు బ్లూ షెడ్లతోని దీన్ని మొత్తం బంధించుకొని వేసుకొని కొంతమంది ప్రైవేటు వ్యక్తుల పేర్లు రాసుకోవడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున, తప్పకుండా వెంటనే దీనిపైన మీరు ఇమీడియట్లీగా ఎంక్వైరీ వేసి ఇమీడియట్గా స్పందించి ఈ అధికారులు ఎక్కడున్నారో వారికి, ఇక్కడ ఒక ఎంఆర్ఓ గారు ఇది నాది కాదంటారు, ఒక ఎంఆర్ఓ బాలనగర్ ఎంఆర్ఓ ఇది నాది అని అంటారు. మరి ఎవరు ఏదైనా కూడా 57 అయినా 157 అయినా ప్రభుత్వ భూమే కదా కాదా? 57 అయినా 157/1 అయినా ప్రభుత్వ భూమే. ఎట్లా పోతుంది ప్రైవేట్ వ్యక్తులకు? ఏ విధంగా పోతుంది? దాదాపు 700-800 కోట్ల గల ప్రాపర్టీ ఇది, సిటీ నడిపట్టుల. ఈ వెంటనే ప్రభుత్వం దీనిపైన స్పందించి తగిన వ్యక్తులపైన చర్య తీసుకొని ఈ భూమిని కాపాడవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ భూమి. నా పేరు కె రామేశ్వర్ దేవి, డిస్ట్రిక్ట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. మా దగ్గర ఫస్ట్కు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో 33 lakhs అంటే ఫోర్జరీ చేయడం జరిగిందని నోటీస్కి వచ్చింది. ఫోర్జరీ జరిగింది మనకు కింద ఆ బ్యాంక్ వాళ్ళు కలెక్టర్ సార్కి లెటర్ ఇవ్వడము, సార్ నన్ను కూడా ఎవరు ఏంటి సార్ చూడమ్మా అని నాకు లెటర్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మేము క్రాస్ చెక్ చేస్తుంటే ఫోర్జరీ బ్యాంకర్తో మాట్లాడితే ఫోర్జరీ చేశారు మేడం, మీ సిగ్నేచర్ అని చెప్పడం జరిగింది. దానివల్ల నేను కూడా వెంటనే ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. ఏది మన ఆదిపట్ల పిఎస్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్లో ఫోర్జరీ అయింది కాబట్టి, మిస్యూజ్ అయినాయి కాబట్టి మేము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాం. అంటే ఇక్కడెక్కడ నుంచి చెక్స్ డ్రా అయినాయో ఆ అన్ని బ్యాంకులు కూడా 4 బ్యాంకులు 5 బ్యాంకులు, ఆదిలాబాదు, తర్వాత యాదాద్రి, ఫిర్జాది కూడా ఇక్కడ అక్కడ నుంచి క్లియరెన్స్కి ఇక్కడ వచ్చాయి అని బ్యాంకర్ చెప్పాడు. సో వాటి మీద మళ్ళీ ఫోర్జరీ చెక్ మీద సిగ్నేచర్ పెట్టిండంటే మళ్ళీ సిగ్నేచరు వాళ్ళు స్పెసిమెన్ చూసుకోవాలి కదా. ఇక నేను వెంటనే ఎఫ్ఐఆర్ పెట్టాను. ఏ రోజు కేసు పెట్టారు? కేసు 9th 10th పెట్టాను. సుమారు ఎంత అమౌంట్? 33 lakhs. అంటే అనుమానితులు ఎవరన్నారా మన ఆఫీస్లో? ఇక అనుమానితులు అంటే ఇక ఎఫ్ఐఆర్ పెట్టినాం కదా, ఇక వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇంకా వాళ్ళే క్లియరెన్స్ చేశారు. అన్నీ కూడా డీటెయిల్గా
ఇక ఎఫ్ఐఆర్ పెట్టాం కాబట్టి ఇక వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి ఇక మాకు మీరు ఎవరిపైన పెట్టారు మేడం కంప్లైంట్? నేను బ్యాంకర్స్ బ్యాంకర్స్. ఎందుకంటే ఫోర్జరీ అయింది కాబట్టి బ్యాంకర్స్ మీద పెట్టాను. ఓకే. అంటే మీ కింది స్థాయి ఉద్యోగులు ఎవరు ఉంటారు మేడం ఇక్కడ అట్లా అంటే చేయడానికి? మాకు సెక్షన్స్ ఉంటాయండి. ఒకటేమో కార్పొరేషన్ సెక్షన్ ఉంది, తర్వాత ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ కూడా ఉంది, తర్వాత స్కాలర్షిప్ సెక్షన్ ఉంది. మొత్తం ఏ సెక్షన్కి వాళ్ళు స్టాఫ్ ఉంటాం. మేడం శ్రీధర్ బాబు అనే వ్యక్తి పైన శ్రీధర్ బాబు అసలు అధికారుల ఒత్తిడి వల్ల చనిపోయింది. డేటా ఎంట్రీ ఆపరేటర్. ఆ, ట్రైకార్ సెక్షన్ మాకు ఎస్టీ కార్పొరేషన్ సెక్షన్ ఉంది. ఆ సెక్షన్లో అప్పుడు తీసుకోవడం జరిగింది అని అన్నారు. ఆయన దగ్గర 15 years నుంచి కూడా వర్క్ చేస్తున్నారు ఇద్దరు. తన భార్య కూడా పై పడతా అని చెప్పేసి ఎస్టీ కార్పొరేషన్లో జూనియర్ అసిస్టెంట్ కమ్ లోన్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. తర్వాత ఈ అబ్బాయి కూడా అందులో. ఆ అబ్బాయి ట్రైకార్ సెక్షన్తో పాటు ఆల్ వర్క్స్ ఆపరేటర్ కాబట్టి అన్ని వర్క్స్ కూడా చేస్తూ ఉంటాడు. కానీ ఫస్ట్ ఆయన తీసుకుంది మట్టుకు దాంట్లోనే తీసుకున్నారని తెలిసింది. అంటే ఇప్పుడు ఇది ఫోర్జరీ అనేది ఎవరు చేశారు అనేది ఏమన్నా అనుమానం? ఫోర్జరీ అనేది అది ఎఫ్ఐఆర్ చేశాం కాబట్టి అక్కడనే తెలియాలి. ఎందుకంటే ఎవరు అని కూడా నాకు తెలియదు. అందుకనే ఇక బ్యాంకర్ ఏమన్నాడంటే నాకు ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేయమంటే వాళ్ళ హెడ్ ఆఫీసు దిల్సుఖ్ నగర్లో ఉంది. సో రీజనల్ ఆఫీసరు హెచ్ఓడి ఉంటాడు, ఆ హెచ్ఓడికి ఇవ్వండి లెటరు, దాని ద్వారా మాకు ఇస్తాము, మేము అన్ని సబ్మిట్ చేస్తాం. ఏ గ్రామీణ బ్యాంకులు మేడం? తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శంషాబాద్లో మాది. అంటే శంషాబాద్ ఏమో గ్రామీణ బ్యాంకు మాది అకౌంటు, కానీ అది అక్కడ నుంచి ఆదిలాబాద్ నుంచి ఒక 3 చెక్స్ మా బ్యాంక్కి వచ్చాయి మేడం. అక్కడ నుంచి క్లియరెన్స్ చేయమని వచ్చాయి, అక్కడ నుంచి క్లెయిమ్ అయినాయని చెప్పాడు. తర్వాత ఒకటి యాదాద్రి, ఇంకొకటి ఫిర్జాది కూడా నుంచి వచ్చాయని బ్యాంకరే అన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. అంటే ఎక్కడెక్కడ నుంచి ఏవేవి డ్రా చేశారో ఏంటి అని చెక్ నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేయడం. ఈ మొన్న చనిపోయినటువంటి షేక్ జాకిర్ హుస్సేన్ అనే అతను చనిపోయాడు. అతను కనపడటం లేదని వాళ్ళ భార్య వచ్చి ఒక కంప్లైంట్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని వెరిఫై చేస్తూ మా పోలీసులు, రూరల్ సిఐ గారు మరియు ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది మనిషి కనపడలేదన్న దాని మీద వెరిఫై చేసుకుంటూ వెళ్తే ఊరి బయట రూరల్ లిమిట్స్లో వేలూరు జాలాది రోడ్లో ఒక మగ మనిషి శవం కనపడింది. అతని వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటాయి. సో అప్పటికి ఇతను ఫలానా అని తెలియదు. వెంటనే దాన్ని సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా వెంటనే, ఎందుకంటే ఎందుకు సస్పీషియస్ డెత్ కట్టాల్సి వచ్చిందంటే బాడీ మీద ఎలాంటి ఇంజురీస్ లేవు, ఎలా చనిపోయాడు అనేది తెలియకుండా ఉంది. సో దాని మీద తీసుకొచ్చి కేసు కట్టిన తర్వాత బాడీని పోస్ట్ మార్టంకి పంపించి ఫర్దర్ దర్యాప్తులో సిఐ గారు, ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చాలా డీప్గా వెరిఫై చేసి దీనిలో క్లూస్ అన్ని రాబట్టడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ క్లూస్ ఈ వ్యక్తిని ముందు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆమె చేత ఐడెంటిఫై చేసిన తర్వాత ఇతను ఎక్కడ పనిచేస్తున్నాడు ఏంటి అని ముందు సిడిఆర్ కాల్ డీటెయిల్స్ ద్వారా ఇతను ఎవరు, ఎక్కడ తిరుగుతాడు, ఎవరి దగ్గర చేస్తాడు, ఏం పని చేస్తాడు అనే దాని మీద దర్యాప్తు చేస్తే ఈ కాళీషావల్లి అనే అతని దగ్గర వెనుకున్న ముద్దాయి, అతని దగ్గర టింకరింగ్ పని చేసేవాడు, టింకరింగ్ అసిస్టెంట్గా ఉండేవాడు. అప్పట్లో అతని భార్య ఈ మనీషా అనే అమ్మాయి పక్కన ఉన్నామా, వీళ్ళిద్దరి దగ్గర అమ్మాయి అతను పని చేస్తూ ఉంటే ఈ కాళీషావల్లి ఇంటికి రావటం లేదని చెప్పి ఈ అమ్మాయి కొంచెం
మా ఆయన రావట్లేదు, ఏడ తిరుగుతున్నాడు ఏందో చూడరా అని చెప్పేసి అతన్ని ఆ రోజు అబ్జర్వేషన్గా పెట్టడం జరిగింది. అది చిన్నగా వీళ్ళిద్దరికి పరిచయంగా మారి అక్రమ సంబంధం ఏర్పడింది. దాని మీద ఈ అమ్మాయి తర్వాత నువ్వు నా జోలికి రావద్దని చెప్తున్నా సరే వినకుండా ఈ చనిపోయిన జాకీర్ హుస్సేను అలాగే ఆ అమ్మాయి వెంటబడటం, దాని మీద ఇబ్బంది కలిగి వీళ్ళిద్దరూ ఇక ఇతను ఉన్నంతకాలం మనం ఫ్రీగా ఉండలేము, మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాడని ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళు ఇద్దరు కలిసి ఒకరోజు మంచిగా అప్పుడు దాకా ఈ అమ్మాయి అతన్ని ఎంటర్టైన్ చేయలేదు, కానీ ఆ రోజు పథకం ప్రకారం చంపాలన్న ఉద్దేశంతో వీళ్ళు అంతకుముందు ఉన్నటువంటి ఇల్లు కూడా మారి కొత్తగా ఒక ఇల్లు తీసుకొని జస్ట్ చంపబోయే ఈ ఇన్సిడెంట్ జరగబోయే ఒక నెల ముందే తీసుకున్నారు. పథకం ప్రకారమే ఇల్లు మారి ఇల్లు కొత్తగా తీసుకున్న ఇంట్లోకి పిలిపించి అతన్ని ఇతను తాడు పట్టుకొని గొంతుకేసి లాగేసి ఆమె ఇతను కలిసి ఇద్దరు పాశవికంగా హత్య చేయడం జరిగింది. చనిపోయిన తర్వాత ఒక టాటా ఏస్ వాహనంలో తీసుకెళ్ళి ఆ వేలూరు జాలాది మధ్య కాలువ దగ్గర ఏం తెలియనట్టు పడేసి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కనీసం మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదు. గడిచిన 1.5 month నుంచి ఇదే సమస్య. ఈ సమస్య ఏంటంటే మీరు బీజేఆర్ నగర్ చూసిండ్రు, ఉమ్మర్ బస్తీ ప్రాంతంలో చూసిండ్రు, గురుద్వార్లో చూసిండ్రు, ఇక్కడికి వచ్చే మరి ఈ ఏరియాలో కూడా బాపు నగర్లో కూడా చూస్తున్నారు. ఒకటి వాటర్ సప్లైలో వాళ్ళ లైన్ మెన్లను కూడా వాళ్ళ ముందు పిలిచి మాట్లాడినాం. వాళ్ళ లైన్ మెన్లను పిలిచి మాట్లాడితే సార్ సప్లై ప్రాపర్గా లేదు, మనము 4 లైన్లు వదిలితే 1 లైనే వస్తుంది, రిమైనింగ్ 3 లైన్లు కూడా వస్తలేవు అని చెప్పి, ప్రెషర్ ఉన్నదా అంటే ప్రెషర్ లేదని చెప్పి. అంటే ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఎందుకు ఇస్తున్నారో మాకు అర్థం కాలేదు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేసేది, హైదరాబాద్లో మంచినీళ్ళు ఇవ్వమని చెప్పండి, వాళ్ళు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుంటారు. రెండోది ఇక్కడ చూస్తే ట్యాంకర్లు ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. వాళ్ళ ముంగట్నే వాళ్ళ కళ్ళ ముంగట్నే ఈ ట్యాంకర్లన్నీ పోతుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే కొనుక్కుంటేనేమో ఉంటుంది, తాగడానికి నీళ్లు ఉన్నాయని చెప్పేసి. కాబట్టి వెంటనే ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. 3-4 రోజులలో రెక్టిఫై చేయకపోతే చెలమండలి ముంగట పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో 4 రోజులు అన్నం తినకుండా ఉంటాం, కానీ మంచినీళ్ళు లేకపోతే మనిషి జీవితం ఎట్లుంటుంది? పొద్దున్న లేచినప్పటి నుంచి మంచినీళ్ళతోనే కదా కుటుంబం అనేది. ముఖం కడుక్కోనికే నీళ్లు కావాలి, ఛాయ్ పెట్టుకోనికే నీళ్లు కావాలి, తినాలంటే నీళ్లు కావాలి, దేవుడు పూజ చేయాలంటే నీళ్లు కావాలి, ఎవరైనా చనిపోయినా నీళ్లు కావాలి. మొన్న ఇక్కడ బాపునగర్లో ఒక వ్యక్తి చనిపోతే నీళ్ళే లేవంట. మరి ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఉంటే కష్టమవుతుంది. మీరు చెప్పండి, చేతులు ఎత్తేసి మేము నీళ్ళు ఇవ్వమని చెప్పండి, లేదంటే 4 రోజులలో రెక్టిఫై చేసుకోండి. ఒకటేమో ఇచ్చిన అర్ధ గంటలో 15 నిమిషాలు పొల్యూటెడ్ వాటర్ వస్తుంది, అది రెక్టిఫై చేసే పరిస్థితి లేదు. తాగడానికి నీళ్లు ప్రాపర్గా ఇచ్చేది ఒక్కొక్క ఏరియాలో మేముండి 1.5 గంటలు, 2 గంటలు, 2.5 గంటలు ఇస్తుంటాం. టైం కూడా ఒక సిస్టమేటిక్గా ఇస్తుంటాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను చెప్పడానికి రాజకీయంగా ఏదైనా చెప్పొచ్చు, ప్రజలు చూస్తున్నారు కదా వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ. తాగడానికి మంచి నీళ్ళు ఇవ్వకపోతే ఏం ప్రభుత్వం అంటే ఇది? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏంది? ఉన్నదానికే దిక్కు లేదు, ఫ్యూచర్ సిటీ అని 3 కార్పొరేషన్లని అనవసరంగా అధికారులను అందరినీ ఇబ్బంది పెట్టి మీ విచ్చలవిడితనంతో జనం సఫర్ అవుతున్నారు. మీరు వెంటనే రెక్టిఫై చేసుకోవాలని డిమాండ్ చేస్తారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.